ఇలాంటి వ్యూ చూస్తూ ట్రైన్లో వెళ్తే చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇంకా సీట్స్ కూడా ఖాళీ ఉండడం వల్ల ఈరా బాగా ట్రైన్లో ఆడుకుంది, లేకపోతే చాలా చిరాకు చేసేసేది. ఏసీ ఎంత ఎక్కువ ఉంది కదా అంటే ఎంత కూలింగ్ ఉందంటే నా జిమ్ది నేను జాకెట్ వేసేసుకున్నాను, నేను కూలింగ్ మరి తట్టుకోలేక. తర్వాత మేము కుర్దా రోడ్లో దిగిపోయాము. అక్కడ నాకు ఫుల్ వామిటింగ్స్ అయిపోయి చాలా ఎక్కువ కుర్దా నుంచి నైట్ 11:30కి ట్రైను. మేము ఇంకా స్టేషన్లో కూర్చొని ఇంటి నుంచి తెచ్చిన ఫుడ్ అంతా మస్తుగా తినేసి కాసేపు అక్కడ ఐస్ క్రీమ్స్ అన్ని తిని నెక్స్ట్ అక్కడ నుంచి ట్రైన్లో స్టార్ట్ అయిపోయాము. నైట్ అంతా మంచిగా స్లీప్ వేసి మార్నింగ్ లేచేటప్పటికి ట్రైన్ చాలా దగ్గర ఆపేశాడు. చాలా లేట్ అయింది, 5-6 hours అయింది, ఇంకా ట్రైన్ స్టార్ట్ అవ్వట్లేదని దాని ఆపోజిట్లోనే లోకల్ ట్రైన్స్ వస్తుంటే అందులో ఎక్కేసి మేము మెయిన్ స్టేషన్కి వెళ్ళి అక్కడ నుంచి బాగా కార్ మీద వచ్చారనమాట. కార్ మీద నుంచి ఇంక ఇంటికి వెళ్ళిపోయాము. ట్రైన్లో చూడండి, లోకల్ ట్రైన్స్లో అక్కడికక్కడే మనుషులు ఎలా మారుతుంటారో. కలకత్తాలో అలా జరుగుతుంటుంది. పట్టాల మీద ట్రైన్ ఆగితే దాని మీద ఇంకెక్కేస్తారు. ఎంత చెత్త జర్నీ చేసి ఇంటికి వచ్చేటప్పటికి బాంబ్ బ్లాస్ట్ అయింది ముందు ఫ్లాట్లో. పైన ఫుల్ పోలీసులు ఉన్నారు, వాటర్ కూడా లేదు. ఇంటికి వెళ్ళాక ఎలా జరిగింది ఏంటో అనుకున్నాను.